నేను ఎక్కువ ఏం మాట్లాడా. మన హరీష్ అన్న అన్నీ మాట్లాడతాడు, అన్నీ చెప్తాడు. ఒక్కటే ఒక విషయం, నిన్న ఏమైంది తొర్రూరులో? నిన్న తొర్రూరులో ఏమైంది? నిన్న షాపింగ్ మాల్ ఏమైంది? కాంగ్రెస్ మొత్తం కూడా కూలిపోతుంది. ఇక అంతే. ఇక వాడు రుణమాఫీ చేయలేడు, చెయ్యడు కూడా చేయలేడు. మన హరీష్ అన్నతో పెట్టుకున్నాడు, దేవుళ్ళతో పెట్టుకున్నాడు. రైతు రుణమాఫీ 2 లక్షలు ఆగస్టు 10 రోజు చేస్తానని సవాల్ కొట్టిండు, భుజాలు కొట్టిండు, తొడ కొట్టిండు హరీష్ అన్న ముందు. ఏమైంది బిడ్డ? ఎక్కడవని 2 లక్షలు? ఒకే ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ముసుకేసుకొని రా, మా అన్న మంచిగా వస్తాడు హరీష్ అన్న. నీ ఇష్టం, ఏ ఊరికి అనవో, నువ్వు ముసుకేసుకొని రా, మా అన్న హరీష్ అన్న ఏ ఊరికి తీసుకుపోతే నువ్వు ఏ ఊరికి అంటే ఆ ఊరికి వస్తాడు. ఏ రైతుకు రుణమాఫీ అయిందో ఆ రైతులను అడుగుదాం. ఒకవేళ రుణమాఫీ కాలేదంటే నువ్వు ముసుగు తీస్తే నేను గుద్దుతారు కాబట్టి అందరి దగ్గర చూపించుకుంటూ తీసుకుపోతాడు మా హరీష్ అన్న. కాబట్టి నీకు ఇప్పటికైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పిన మాట నిలబడు. ఇక్కడ ఉన్న దేవుళ్ళందరిపైన, తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టేసావు. ఆ శాపమే నిన్ను ముట్టుకుంది. హైడ్రా పేరుతో హైదరాబాద్లో నువ్వు చేస్తున్న దౌర్జన్యం నిన్ను దేవుళ్ళందరూ నీ మైండ్లోకి ఎక్కి నిన్ను నాశనం చేసడానికి తయారయ్యారు. కాబట్టి నువ్వు దేవుళ్ళతో పెట్టుకున్నావు, ఇక్కడ హరీష్ రావుతో పెట్టుకున్నావు. దేవుడైనటువంటి కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్లు తిట్లు తిట్టి నీ శాపాన్ని నువ్వే తెలంగాణలో నిన్ను బొందబెట్టుడు ఖాయం. ఖచ్చితంగా మీ 2 లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు రైతు భరోసాతో పాటు ఆరు మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అయ్యేంత వరకు నిన్ను వేటాడతాం, ఖచ్చితంగా పోరాడతాం. అది సాధించేదాకా హరీష్ అన్న గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నా. మీ అందరి తరపున హరీష్ అన్న ఒక రిక్వెస్ట్, ఇంతకుముందు వస్తున్నాయి చాలా మంది రైతులు కూడా ఆపి 20,000, 30,000, 40,000 కూడా కానీ రైతులందరూ కూడా ఆపి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్న హరీష్ అన్న మీకు ఒక రిక్వెస్ట్, ఇప్పుడు మీరు అప్పుడు ఇట్లా ఉద్యమంలో ఏ విధంగా అయితే మీ భాష యాక్షన్ ఎట్లాంటిది ఉన్నదో, లగ్లపాటి రాజగోపాల్ కానీ పాయింట్ పెట్లు ఉడకగొట్టినావో, ఈ రుణమాఫీ అంతవరకు దాకా రేవంత్ రెడ్డి పాయింట్ ఉడకగొట్టేదాకా మళ్ళొకసారి విసురుపం చూపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.